హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. విశ్వవసునామ సంవత్సరం రేపు నూతన తెలుగు సంవత్సర వాసునామ సంవత్సరం మార్చి 30 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. అంటే రేపు ఉగాది. ఇది కలియుగం 5127వ సంవత్సరం, 28వ మహాయుగం, 7వ మనవత్వరం. బ్రహ్మ 51 సంవత్సరంలోని మొదటి రోజు. ఇప్పటికీ ఈ సృష్టి జరిగి 216 కోట్ల సంవత్సరాల పైనే అయ్యింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. మరి ఈ సంవత్సరాల పేర్లు 60 సంవత్సరాల కాలచక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభావ. హిందూ సంవత్సరాలు ఎలా పుట్టాయి? పేర్ల వెనుకున్న పురాణ కథనం. తెలుగు సంవత్సరాల వెనుక పురాణాలలో ఒక కథ ఉంది. బ్రహ్మ మానసపుత్రుడు నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిచ్చాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం. ఆధ్యాత్మిక సంబంధ కథనం. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టూ తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీల వెనుక 180 డిగ్రీలు అన్నమాట. వెనుక ఉన్న గతం 180 డిగ్రీలు. గతం నిలబడి రేఖ వర్తమానం ముందున్నవి భవిష్యత్ సూచకాలు. కృత తేత్ర ద్వాపర యుగాల కంటే కలియుగంలో మానవ ఆయుర్దాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయిందని గుర్తు చేస్తూ లోక సంపాద విషయాలు పూర్తి చేసుకొని షష్ఠి పూర్తి ఉత్సవంగా చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్ళు తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనంలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట. 2025 విశ్వవసునామ సంవత్సరం హిందూ సంవత్సరాలలో ఇది 39వది. అసలు ఈ విశ్వవసు ఎవరు? విశ్వవసు 6000 గంధర్వులలో ఒక గంధర్వుడు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు. అప్సరస్సులలో సహగమనం చేస్తూ ఉంటారు. విశ్వవసు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకున్నాడు. ఆ తర్వాత అతను అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి ఇంద్రుని క్రోధానికి గురైనవాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వవసుని చేతులను తొడలని శరీరంలో తోసివేశాడు. దానితో విశ్వవసుడి చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వవసుడు ఇంద్రుని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి తనకి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటినిచ్చాడు. అలా విశ్వవసుడు కంబంతుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మనుషులను భయపడుతూ వచ్చాడు. ఇలా చేస్తుండగా ఒకసారి స్థూలశీరుడనే మహాముని తటస్థపడి, నీకీ రూపము శాశ్వతంగా ఉండిపోగాక అని శపించాడు. అప్పుడు ఆ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి చేయమని వేడుకుంటాడు. అప్పుడు ఆ ముని ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుందని ముని చెప్పి వెళ్ళిపోయాడు. విశ్వవసుడి శాప విమోచనం. శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతనికి తల, మెడ, కాలు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరు ఉంది. ఉరువుల ప్రదేశంలో 2 ఉగ్రనేత్రాలు ఉన్నాయి. అతని బాహువులు మాత్రం 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దానికి కబంధాస్తం అనే నానుడి ఉన్నది. భయంకరమైన నోటిని తెరిచి
వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేల కొరిగాడు. తనని గాయపరిచింది రాముడని తెలుసుకొని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముణ్ణి కోరగా రాముడు అతని కోరిక మేర అలా చేశాడు. కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు. ఆ విశ్వవసు నామమే హిందూ సంవత్సరాలలో ఒకటి. శాస్త్రాల ప్రకారం ఊగ అంటే నక్షత్ర గమనం. మరో అర్థం కూడా చెప్పవచ్చు. జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి. అది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్నకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన మధ్య సంయుతం యుగం గాక ఈ యుగానికి అది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టించి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండి విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడుకోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతారు. ఈ సమయంలో చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.